హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా ఈరోజు మనం టాపిక్ 5 మౌర్యుల చరిత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. బౌద్ధ, జైన గ్రంథాల ప్రకారం మౌర్యులు క్షత్రియ వంశానికి చెందినవారు. బౌద్ధ గ్రంథం ప్రకారం వీరు శాక్య తెగకి చెందినవారు. జైన గ్రంథం ప్రకారం వీరు మౌర్య తెగకు చెందినవారు. పురాణాల ప్రకారం మౌర్యులు శూద్ర వంశానికి చెందినవారు. మౌర్య సామ్రాజ్యంను స్థాపించిన వారు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. ఈయన మగధ రాజైన ధననందుని చంపి క్రీస్తుపూర్వం 321లో మౌర్య సామ్రాజ్యంను స్థాపించారు. క్రీస్తుపూర్వం 326లో మాసిడోనియా రాజైన అలెగ్జాండర్ వాయువ్య భారత్పై దండయాత్ర వల్ల వాయువ్య ప్రాంతంలోని చిన్న చిన్న రాజ్యాలు ఐక్యమయ్యాయి. చంద్రగుప్త మౌర్య క్రీస్తుపూర్వం 321 నుంచి 298 వరకు ఈయన పాలనాకాలం. ఇతను ఆసియా మైనర్ రాజు సెల్యూకస్ నికేటర్ అలెగ్జాండర్ యొక్క జనరల్ని ఓడించాడు. ఒప్పందం ప్రకారం హీరత్, కాబూల్, గాంధారా, బెలూచిస్తాన్ ప్రాంతాలను చంద్రగుప్త మౌర్య పొందాడు. దీనికి బదులుగా 500 ఏనుగులను సెల్యూకస్కి ఇచ్చాడు. సెల్యూకస్ నికేటర్ కుమార్తె హెలెన్ను చంద్రగుప్త మౌర్య వివాహమాడాడు. చంద్రగుప్త మౌర్య మొదటి భార్య దుర్ధర. ఈమె బిందుసారుని తల్లి. సెల్యూకస్ మెగాస్తనీస్ను తన రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి పంపెను. గ్రీకులు ఇతన్ని శాండ్రకోటస్ అని పిలిచేవారు. ఈయన శ్రావణ బెల్గోలాలో సల్లేఖన వ్రతం ఆచరించి మరణించాడు. సల్లేఖన వ్రతం అంటే ఉపవాసం ఉండి చనిపోవటం. బిందుసారుడు ఈయన పాలనాకాలం క్రీస్తుపూర్వం 298 నుంచి 273 వరకు. బిందుసారుని అసలు పేరు సింహసేన, బిరుదు అమిత్రఘాత. బిందుసారుడు అజీవక మతాన్ని పోషించాడు. ఇతన్ని స్ట్రాబో, అమిటోచెట్స్ అని పిలిచేవారు. ఇతని ఆస్థానంలో గ్రీకు రాయబారులు దేమియోకస్, డైమోకస్ ఇతన్ని యాంటియోకస్ I పంపాడు అని స్ట్రాబో పేర్కొన్నాడు. డియోనికస్ ఇతను ఈజిప్ట్ రాజు అయిన ఫిలడోఫస్ రాయబారిగా వచ్చాడు. క్రీస్తుపూర్వం 273లో బిందుసారుని మరణాంతరం 4 సంవత్సరముల పాటు సింహాసనం కొరకు వారసత్వ పోరు జరిగింది. దివ్యవదన గ్రంథం ప్రకారం అశోకుడు తన సోదరులను హతమార్చి సింహాసనంను అధిష్ఠించాడు. అశోకుడు ఈయన పాలనాకాలం క్రీస్తుపూర్వం 269 నుంచి 232 వరకు. క్రీస్తుపూర్వం 261 కళింగ యుద్ధంలో కళింగాధిపతిని ఓడించాడు. ఈ యుద్ధంలో 1,00,000 మంది శత్రు సైన్యంను హతమార్చాడు. 1.5 లక్షల మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. కళింగ యుద్ధం దయానది పక్కన జరిగింది. అప్పటి కళింగ రాజు రాజా అనంతన్, కళింగ సైన్యాధిపతి పద్మనాభన్. ఈ యుద్ధం గురించి పరిశోధన చేసిన ఒరిస్సా చరిత్రకారుడు మహుపాత్ర. యుద్ధం తర్వాత అశోకుడు హింస ద్వారా ఏమీ సాధించలేము అని హింసను వదులుకున్నాడు. 7 ఏళ్ల వయసు ఉన్న ఉపగుప్తుడు నిగ్రోద్ సహాయంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు.
బౌద్ధ మతాన్ని స్వీకరించకముందు అశోకుడు శివభక్తుడు అని కల్హణుడు తన రాజతరంగిణిలో పేర్కొన్నాడు. అశోకుడు క్రీస్తుపూర్వం 259లో అశోక ధర్మాన్ని కనిపెట్టాడు. క్రీస్తుపూర్వం 232లో అశోకుడు మరణించాడు. అశోకుని ప్రధానమంత్రి రాధాగుప్తుడు. అశోకుడు దశరథుడు కలిసి బరాబర గృహాలను ఆజీవక సన్యాసులకు ఇచ్చారు. అశోకుని యొక్క పట్టమహిషి అసంధిమిత్ర. అశోకుడు మహేంద్ర, సంఘమిత్రలను బౌద్ధ మతవ్యాప్తి కోసం శ్రీలంకకు పంపాడు. అశోకుడు మరణానంతరం సామ్రాజ్యం రెండుగా చీలింది. అది తూర్పు మరియు పశ్చిమ. తూర్పు దశరథుడు, పశ్చిమ కొనులుడు. సాంప్రాతి మరలా మౌర్య సామ్రాజ్యంను విలీనం చేశాడు. మౌర్యుల చివరి రాజు బృహద్రథను అతని మంత్రి పుష్యమిత్ర శుంగుడు హత్య చేశాడు. దీనితో మౌర్య సామ్రాజ్యం అంతమయ్యి చివరకు శుంగుల వంశం స్థాపించబడింది. ఆధారాలు: అర్థశాస్త్రం. దీన్ని సంస్కృత భాషలో చాణక్యుడు, ఈయన్నే కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు రచించాడు. దీన్ని 1905లో ఆర్. శ్యామశాస్త్రి కనుగొన్నారు. ఇది 15 సెక్షన్లు, 180 సబ్సెక్షన్లుగా విభజించారు. ఈ పుస్తకంలో మొత్తం 6000 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 12 అంశాలు పేర్కొనబడింది. ఇండికా. దీన్ని గ్రీకు భాషలో మెగాస్తనీస్ రచించాడు. దీనిలో పేర్కొనబడిన అంశాలు: పాటలీపుత్ర పట్టణ పాలన కొరకు 6 బోర్డర్లు ఉండేవి. ఒక్కో దాంట్లో 5 మంది సభ్యులు ఉండేవారు. సైన్యాన్ని 6 రకాలుగా విభజించారు. మెగాస్తనీస్ 7 కులాలను గురించి పేర్కొన్నాడు. అశోకుని శాసనాలు. అశోకుని శాసనాలు మొదటిగా కనుగొన్నది పాడ్రే టై ఫెలందర్. పాడ్రే టై ఫెందలర్. వీటిని మొదటిగా చదివింది 1837లో జేమ్స్ ప్రిన్సెస్. అశోకుని శాసనాలు ఎక్కువగా మైసూరులో లభించాయి. అశోకుని శాసనాలలో అశోకుని పేరు దేవానాం ప్రియదర్శి. అశోకుని పేరు కేవలం మస్కీ, గుజ్జారా, నిట్టారు శాసనాల్లో ఉంది. అశోకుని ధర్మం సిద్ధాపుర, ఎర్రగుడి శాసనాల్లో ఉంది. అశోకుడు తన శాసనాలను 4 భాషల్లో ఉపయోగించాడు. అవి ప్రాకృతం, ఖరోష్ఠి, గ్రీకు, అరామిక్. ఉత్తర భారతదేశంలో ఖరోష్ఠి, వాయువ్య భారతదేశంలో గ్రీకు, అరామిక్ను, అలాగే మిగతా భారతదేశంలో ప్రాకృతంను ఉపయోగించారు. స్తూపాలు, చిహ్నాలు. 4 సింహాలు సారనాథ్ ప్రస్తుతం భారతదేశం యొక్క అధికారిక చిహ్నం. కాందహార్ శాసనం. ఇది 2 భాషల్లో చెక్కించబడింది. సాంచి స్తూపం అతి పెద్దది. దీని చుట్టూ ఇటుకల నిర్మాణం ఉంది. రూమిండి శాసనం. అశోకుడు లుంబిని ప్రాంతం నుంచి 1/8వ వంతు శిస్తు వసూలు చేశాడని ఉంది. బాబ్రా శాసనం. బౌద్ధ మతంపై అశోకుని విశ్వాసం, అశోకుడు మగధరాజు, బుద్ధుడు ఒక భగవంతుడు వంటి విషయాలు పేర్కొంది. మహాస్థాన. కరువు సమయంలో తీసుకునే చర్యలు. సోపార అశోకుని లౌకికత్వంను తెలియజేస్తుంది.
ధౌలి, జౌగద, ఒరిస్సా. అశోకుడు అందరూ నా బిడ్డలే అని పేర్కొన్నాడు. అశోకుని ఇతర శాసనాలు. అశోకుడు 14 ప్రధాన శాసనాలు చెక్కించాడు. వీటిలో అతి ముఖ్యమైనది 13వ శిలాశాసనం. 13వ శిలాశాసనం కళింగ యుద్ధం అశోకుని సమకాలీన రాజుల గురించి పేర్కొన్నది. ఆంధ్రుల గురించి దీనిలో పేర్కొన్నది. 14వ శాసనం పరిపాలన గురించి, ధర్మం గురించి తెలుపుతుంది. అశోకుడు మరియు అతని మనవడు దశరథుడు బీహార్లోని బరాబరా గుహలలో గల సుదామ గుహను అజ్వికా సన్యాసులకు దానం చేశారు. దివ్యవదనం టిబెట్ బౌద్ధ సాహిత్యం. దీని ప్రకారం అశోకుడు తన 99 మంది సోదరులను వధించి సింహాసనంను అధిష్ఠించాడు. స్తూపాలు బుద్ధుని అవశేషాలపై నిర్మాణాలను స్తూపాలు అంటారు. ఇవి 3 రకాలు: ఉద్దేశిక, ధాతుగర్భ, పారిభోజిక స్తూపాలు. స్తూపాలలో అతి ముఖ్యమైనది సాంచి స్తూపం. ఇది అతి పెద్దది. దీన్ని అశోకుడు ఇటుకలతో కట్టించాడు. సారనాథ్ స్తూపంపై 4 సింహాల చిహ్నాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం ఈ స్తూపంలోని 4 సింహాల చిహ్నాన్ని తీసుకుంది. భారత జాతీయ చిహ్నంపై చెక్కబడిన ఇతర జంతువులు: ఏనుగు, గుర్రం, ఎద్దు, ఒక సింహం. Thanks for watching. Please subscribe my channel for more videos.